కోర్టుకెళ్లాల్సిందే, ప్రతి సమస్యకు కోర్టుకెళ్లాల్సిందేనా? లేదా మనమే కొన్నిసార్లు సమస్యను పెద్దగా మార్చుకుంటున్నామా? మనలో చాలా మందికి ఒక బలమైన నమ్మకం ఉంది, న్యాయం కావాలి అంటే కోర్టుకెళ్లాల్సిందే అని. కానీ ఇటీవల సుప్రీంకోర్టు చెప్పిన మాట చాలా మందిని ఆలోచింపజేసింది. ఒక అడ్వకేట్ వరుసగా 25 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేశాడంట. ఆ సందర్భంలో కోర్టు అన్న మాటలు సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక వార్నింగ్. కోర్టు ఉద్దేశంలో ప్రతి సమస్య కోర్టుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగపడే పవిత్రమైన సాధనం. కానీ దాన్ని పబ్లిసిటీ కోసము, అన్నెసరీ ఇష్యూస్ కోసం ఉపయోగిస్తే న్యాయ వ్యవస్థ పైన అనవసరమైన భారం పడుతుంది అని చెప్పుకుంటొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, కోర్టులో ఇప్పటికే లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక సామాన్యుడు తన సమస్యతో కోర్టుకు న్యాయం కోసం వస్తే సంవత్సరాల తరబడి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో అవసరం లేని కేసుల వల్ల అలాంటి వారి కేసు పదే పదే వాయిదా పడుతుంటే వారికి న్యాయం ఎలా జరుగుతుంది ఆలోచించండి. అందుకే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, కోర్టు అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు, లాస్ట్ ఆప్షన్ మాత్రమే. ముందుగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంప్లైంట్ మెకానిజమ్స్ ఉపయోగించండి, సమస్య అక్కడే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అవన్నీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే కోర్టు తలుపు తట్టండి అని చెప్పింది. నిజానికి కేసులు వేసుకోవడం వల్ల, కోర్టులకు ఎక్కడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది. సో కోర్టు చెప్పింది ప్రతి చిన్న విషయానికి పిలివేయడం సరైనది కాదు. న్యాయం కోసం పోరాడటం తప్పు కాదు, కానీ పోరాటానికి సరైన మార్గం చూసుకోవాలి. లేదంటే అవసరమై కేసు వేసుకున్న వాళ్ళకి న్యాయం ఆలస్యం కావడానికి మనమే కారకులమవుతాం. సో తొందరపడకండి, ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. తప్పదంటేనే కోర్టు తలుపు తట్టండి.